అహింస పరమో ధర్మ అన్న సూక్తి ఎవరికి వర్తిస్తుందో తెలుసా? ఎవరికి వర్తిస్తుందో తెలుసా? సర్వం పరిత్యాగం చేసిన మాలాంటి సాధువులకు. నీవు అహింస అహింస అనుకుంటే ఇంట్లో కూసో, వాడు హింస హింస అనుకుంటూ వచ్చి నీ పెండ్లం పిల్లని లేపుకొని పోతాడు. ఏం చేస్తావు? ఎవరి కొంపలాడతాయి? మేము బాగానే ఉంటాం. మాకేమైనా పెండ్లమా పిల్లలా కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైనా ఉందా? మాకు ఏం లేదు. మేము అహింస అహింస అనుకుంటా భజన చేసుకుంటా బాగానే ఉంటాం. మా తోనుకొచ్చిన గొంతొంచుతాం తల్ల నరుకున నాయన అని. ఎందుకంటే సత్ చిత్ రెండు న్యాసం చేసిన సన్యాసులం. మరణ భయం మాకెందుకు? మరణంతో మాకేం అవసరం? ప్రాణంతో మాకేం అవసరం? మీకు అవసరం, మీకు అవసరం. అందుకే ఈ ధర్మనీతులు, ఈ నీతులు, ఈ సూక్తులను వదిలిపెట్టండి. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ హనుమాన్ చాలీసా పారాయణ వేదికగా నేను చెప్తున్నాను. చూడండి, రెండు జరగబోతున్నాయి భవిష్యత్తులో. రెండే జరుగుతాయి భవిష్యత్తులో. భూమి అంతమయ్యే వరకు జరిగేటివి రెండే. కాపాడుకుంటావా? నిన్ను నువ్వు కాపాడుకో, లేదంటే చచ్చిపో. ఇవి రెండే జరుగుతాయి. ఇక ఈ సారంగ నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు వస్తాడు, కాపాడుతాడు. దేవుడున్నాడు, రక్షిస్తాడు. ధర్మో రక్షతి రక్షిత. ఎంతవరకు నీవు ధర్మంగా ఉండి వాడు ధర్మంగా ఉంటే రక్షింపబడుతుంది. నీవు ధర్మపరుడో అధర్మపరుడు, ఇంకేడ ధర్మం కాపాడబడుతుంది? ఈ మబ్బు నుండి బయటికి రండి, ఈ మాయ నుండి బయటికి రండి. శాస్త్రం అవసరం, వేదం అవసరం. శాస్త్రం ఎంత అవసరమో శస్త్రము కూడా అంతే అవసరం మనకు. ఇది నేను చెప్పిన విషయం కాదు, శాస్త్రం చెప్పిన విషయం కాదు. పరమాత్మనే ఆచరించి చూపాడు. ఒక్కసారి లాజిక్ ఆలోచన చేయండి. భగవంతునికి చేతగానిదేమన్నా ఉన్నదా? భగవంతునికి చేతగానిదేమన్నా ఉన్నదా? ఆయన తలుసుకుంటే అసురుల యొక్క మనసును మార్చలేడా? రాక్షసుల యొక్క మనసులు మార్చలేడా? వాళ్ళని మంచి దారిలోకి తేలేడా? ఎందుకు యుద్ధాలు చేశాడు భగవంతుడు? వాళ్ళు ఎప్పుడు మబ్బులో లేరు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. మబ్బులో ఉండేటటువంటి అసమర్థతమైనటువంటి ధర్మం ఏదన్నా ఉంది ఈ ప్రపంచంలో అంటే హిందూ ధర్మమే. నేను ఒక సన్యాసిని, ఒక తాపసిని. నాకే ఇంత ఆక్రోశం ఉందంటే మీకెంత ఉండాలి? ప్రతి ఒక్కరి శరీరంలో అమ్మవారు ఆవహించి పూనకం రావాలి. దేంట్లో? మాన అభిమానాలు కాపాడుకునే విషయంలో కాదు, ధర్మ సంస్థాపన విషయంలో, ధర్మం కాపాడుకునే విషయంలో. మేమేమన్నా చెప్పనికపోతే మాకే ఉపనీతులు చెప్తారు. ఏమంటారు తెలుసా? స్వామీజీ, అందరం బాగానే ఉన్నాము, ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని మాకు సారంగ నీతులు చెప్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళమై మేమే అయితే, సనాతనులమైతే, హిందువులమైతే ఏనాడో రెచ్చగొడుతుంటిమి. ఆనాడే గనక మేము రెచ్చగొట్టింటే, ఆనాడే గనక తిరగబడింటే ఈనాడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్గా ఉండేది కాదు. ఈనాడు విశ్వమునకే అధిపతి అయినటువంటి విశ్వనాథుని మందిరం యొక్క సమీపమున మసీదు ఉండేది కాదు. ఎవరికి నీవు సారంగ నీతులు చెబుతున్నది? అతిథి దేవో భవ. ఇంతకుముందు పూజ్య గురుదేవులు మన చేత పలికించారు కదా, అతిథి దేవో భవ. వచ్చిన వాడిని అతిథి అని గౌరవించి పక్కన పెట్టుకున్న తప్పుకు ఈనాడు మా విశ్వాసమునకే కేంద్రీకృతమైనటువంటి భగవంతుని సన్నిధిలో మా పక్కల వానికి ఆశ్రయం ఇచ్చినందుకు ఈనాడు మా దేవదేవుని పక్కనే వాని ఆస్థానాన్ని నెలకొల్పాడు. కారణం మా మంచితనం, మా మంచితనం. ఈనాడు మీరా మాకు సారంగ నీతులు నేర్పుతున్నది. చూడండి, హిందూ అనేవానికి ఇంకొక మకుటం లేని ఆభరణం ఏంటో తెలుసా? హిందూ అనేవాడు వీరుడు, ధీరుడు, శౌర్య ప్రతాపశాలి. ఎప్పుడో తెలుసా? ధర్మం కోసం పోరాడిన నాడు, ప్రశ్నించిన నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చాలామంది పూజ్య గురుదేవులు నన్ను అన్నారు, ఏమయ్యా స్టేజ్ల మీదకెక్కి ఒక సింహంలాగా గర్జిస్తావు, అసలు నువ్వు సాధువువా, రాజయోగివా, గృహస్థుడవా, నువ్వేంటో మాకు అర్థం కాలేదని చాలామంది పెద్ద గురువులు నన్ను అన్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు ఇంత కంఠం చించుకోపోయేదాకా అరవాల్సి వస్తుందంటే, మీరందరూ చేతగాని చౌటల్లాగా తయారైపోయింది. మేమన్నా బాధపడకండి, బాధపడకండి. నేనంటే మీరు బాధపడాల్సి వస్తే, రేపు ఇదే భాగ్యనగరం నడిబొడ్డున 5 నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే చూసుకుంటామన్నాడు ఒక మహావీరుడు. నీకు 5 నిమిషాలు చాలేమో, మాకు 1 నిమిషం చాలు, 1 నిమిషం. ఎందుకంటే ఒక్కసారి
ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్ర చూడమ్మా. ఒక్కసారి రాణా ప్రతాప్ యొక్క చరిత్రను చూడు, రాణి రుద్రమదేవి యొక్క చరిత్రను చూడు, ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రను చూడు. ఎవరికి నువ్వు యుద్ధ నీతులు నేర్పుతున్నది, రాజ్యనీతి నేర్పుతున్నది? ఖబర్దార్, నీ ధర్మాన్ని నువ్వు పాటించుకో, నీ సంస్కృతి నువ్వు గౌరవించుకో, నీ ఇంట్లో నువ్వు బ్రతుకో, నీ వరకు నువ్వు గొప్పోడివిగా. మా జోలికి వస్తానని చూస్తే, మా పాలిట నీ ధర్మాన్ని పులుమాలని చూస్తే, ఆనాడు యుద్ధం పట్టింది రాజులైతే ఈనాడు యుద్ధంలో కత్తి పట్టడానికి ప్రతి సాధువు సైతం ముందుంటాడు. కాలం మారిపోయింది, కాలం మారిపోయింది, కాలం యొక్క చెల్లులు చెల్లిపోయాయి. మాకు అర్థమైపోయింది స్వామీజీలకందరికీ. పూజ్య స్వామీజీలు కూడా అయోధ్యకు వచ్చారు, నేను కూడా అయోధ్యకు వెళ్ళాను, శివస్వామీజీ కూడా వచ్చారు. అంతకుముందు ఆల్ ఇండియా సాధు సంత్ పరిషత్ సమ్మేళనం జరిగింది హరిద్వార్లో. భారతదేశ నలుమూలల నుంచి సంఘం యొక్క ఆదేశానుసారంగా ప్రతి ఒక్కరం వెళ్ళాం. ప్రతి సాధువు మేము సంకల్పం తీసుకున్నాం, సనాతన ధర్మం గురించి శాస్త్ర మర్యాదలను అనుసరించి, శస్త్ర మర్యాదలను అనుసరించి మనమే పోరాడదామని మేము సంకల్పం తీసుకున్నాం. చూడండి, సమాజంలో ఎక్కడ ఏ అల్లరి జరిగినా, ధర్మపరమైనటువంటి ఏ విద్వేషము జరిగినా, ఏ ప్రకోపము జరిగినా మీ పక్షాన వాదించడానికి, మీ పక్షాన నిలబడి పోరాడడానికి పరాశ్రీ స్వామి ఎప్పుడు ముందుంటాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఇంకొక అజ్ఞానపూరితమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నేను చాలామందికి చెప్తున్నాను, ఎందుకో మన వాళ్ళకు రోసం రావట్లేదు. సరే, ఈ వేదిక మూలకం కూడా చెప్తున్నాను. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. లెక్కకే అందనటువంటి అనంతమైనటువంటి సాధు సంతు కుటుంబం ఉన్నది. ఎందులో యోగులు, ఋషులు, సిద్ధులు, తాపసులు అనేకులు మనకు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, గతంలో ఉన్నారు. భక్తితో పొద్దున్నే లేచి ఒక సాధువు ముఖం చూసిన అష్టైశ్వర్య కళలు సంప్రాప్తం అవుతాయి. ఒక సాధువు యొక్క పాదాలను పట్టుకుంటే నీ యొక్క పాపపు రాశి క్షణకాలం మాత్రంలోనే తుడుచుకు పెట్టుకోబోతుంది. ఒక సాధువుని శరణార్థిగా నువ్వు శరణు వేడితే నీ జన్మకు ముక్తి మోక్షం తథ్యం. అటువంటి యోగులు, సిద్ధపురుషులు, ఎందరో మఠాధిపతులు, పీఠాధిపతులు నిత్యం అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యంతో, ఆ చంద్రార్కమైనటువంటి యోగ బలము చేత మన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు, సాక్షాత్తు శివాంశ సంభూతులైనటువంటి వాళ్ళు అనేకులున్నారు మన ధర్మంలో. కానీ ఏమీ గతి లేనోళ్ళాక మొక్కనింకే దేవుళ్ళు లేరు.